క్రీస్తు ఉపమాన బోధలు అనే కార్యక్రమంలోని విత్తేవాడు విత్తనం అనే ఎపిసోడ్కి మీ అందరికీ కూడా స్వాగతం. ఈరోజు ఈ విత్తేవాడు విత్తనం అనే ఉపమానం గురించి మనం మరిన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. అవన్నీ మనకు తెలియజేయడానికి గాను మనతో పాటు పాస్టర్ గారు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని వెల్కమ్ చెప్తూ మనం ముందు కార్యక్రమంలోనికి వెళ్దాం. పాస్టర్ సైమన్ పాల్ గారు, పాస్టర్ మన్రాజ గారు, మీ ఇద్దరికి కూడా వెల్కమ్ అండి. ఈరోజు ప్రత్యేకంగా మనం ఉపమానాల గురించి మాట్లాడుతున్నామని అనుకున్నాం కదా, అందులో మొదటిగా ఈ విత్తేవాడు విత్తనం అనే ఉపమానం గురించి మీరు మాకు తెలియజేస్తారని ఆశపడుతున్నామండి. అయితే ఈ విషయం మరి మనకి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉంది. అదొకసారి చదివి మనం ముందు కార్యక్రమంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం మొదటి నుండి ఈ విషయం రాయబడి ఉంది. ఆ దినమందు యేసు ఇటు నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజనములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండినందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. పాస్టర్ గారు, ఈ ఉపమానం గురించి మీ ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తు దగ్గర చాలా మంది వచ్చున్నారు. అక్కడ ఈయన సముద్రం తీరంలో ఉన్నారు. ఈ సీన్ అంతా కూడా చాలా మంచిగా కనిపిస్తుంది మనకు. మళ్ళీ ప్రకృతి మధ్యలో జరుగుతున్న బోధ ఇది. మళ్ళీ ప్రకృతిని ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఎందుకు అనంటే, నేను ఈ ఉపమానము రీతిలో నేను అందరికీ ఎందుకు చెప్పాలనుకుంటున్నాను, 13వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం గమనించినప్పుడు జనులందరూ కూడా వినడానికి వినేవారై ఉన్నారు, కానీ వారు గ్రహించి మళ్ళీ వాటిని విడిచిపెడతా ఉన్నారు అని చెప్పని ఇక్కడ రాయబడి ఉన్నది మత్తయి సువార్తలో. అంటే ప్రతిదీ కూడా వింటున్నారు డైరెక్ట్గా వాక్యం చెప్తే, కానీ దాన్ని లోపలికి గ్రహించి దాన్ని పాటించలేకపోతా ఉన్నారు. తర్వాత మళ్ళీ వాటిని జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు. అందుకనే యేసుక్రీస్తు ఇక్కడి సముద్రపు ఒడ్డున ఉన్నప్పుడు అందరూ అక్కడ గుమిగూడి ఉండటం, వాక్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు వారికి ఉన్న ఆసక్తిని ఆయన గమనించి ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. కొంచెం అక్కడ ఒక ఓడ ఎక్కి కొంచెం లోపలికి వెళ్ళారు, జనులందరికీ కూడా దూరంగా. అక్కడ ఆయన దూరంగా ఉండి చూస్తున్నప్పుడు ఆ వ్యవసాయం చేస్తున్న వారు కనిపిస్తున్నారు ఆయనకి. మొక్కలు కనిపిస్తూ ఉన్నాయి, పువ్వులు కనిపిస్తూ ఉన్నాయి. వాటంతటి మధ్యలో కూర్చొని కొంతమంది నించొని ఉన్న శ్రోతలందరూ కూడా ఆయన ఎదురుగా ఉన్నారు. దేవుని ఏం చెప్తాడు విందామని వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో ఆయన ఏమైనా ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తూ చూద్దామని వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేస్తూ మాట్లాడడం కోసమని ఈ వాక్యాలు చెప్పడం ప్రారంభించారు. ఇక్కడ విత్తేవాడు విత్తుటకు బయటకు వెళ్ళారు అని చెప్పని మొదట ఇక్కడ రాయబడి ఉంది. విత్తేవాడు ఎవరు అని అంటే మనకి ఇదే మత్తయి సువార్తలో విత్తేవాడు మనుష్య కుమారుడు అని చెప్పని ఉంటుందన్నమాట. మనం మంచి విత్తనాలు విత్తేవాడు మనుష్య కుమారుడు. ఈయన విత్తడానికి బయటకు వెళ్ళినప్పుడు మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, ఆయన ఉన్న చోటనే ఉండి విత్తనాలు వెదజల్లట్లేదు. మనం పాశ్చాత్య దేశాల్లో గమనించినప్పుడు, ఈ తూర్పు దేశాలు పాశ్చాత్య దేశాల్లో పరిస్థితి ఏంటి అని అంటే, యేసుక్రీస్తు టైంలో కూడా వాళ్ళు అప్పుడున్న బందిపోట్లు, దొంగలు, శత్రువుల భయానికి చుట్టూ ఆ పట్టణం చుట్టూ గోడలు కట్టుకుని ఉండేవాళ్ళు. కానీ వ్యవసాయం పట్టణం లోపల చేయలేరు కదా. కంపల్సరీ వాళ్ళు వ్యవసాయం చేయాలంటే ఆ పట్టణం వెలుపలికి వెళ్ళి అక్కడ వాళ్ళు వ్యవసాయం చేయాలి. బయట ఉన్నంతసేపు వాళ్ళకి సేఫ్టీ లేదు. సో వీళ్ళు బయట ఉన్నప్పుడు దొంగలు రావచ్చు, శత్రువులు రావచ్చు, లేదా జంతువులు, ప్రమాదకరమైన వ్యక్తుల ద్వారా వీళ్ళకి రకరకాల ప్రమాదాలు పొంచి ఉన్నాయి. వాతావరణం కూడా అనుకూలంగా ఉండకపోవచ్చు. ఇంటి దగ్గర ఉన్నంత సౌఖ్యంగా బయట ఉండదు కదా. అయినప్పటికీ కూడా వాళ్ళకి తెలుసు, కంపల్సరీ మళ్ళీ వాళ్ళు విత్తనాలు చల్లితేనే, వాళ్ళు వ్యవసాయం చేస్తేనే, వాళ్ళు దున్నితేనే, వ్యవసాయం చేస్తేనే వాళ్ళకి సరిపడిన మళ్ళీ ఆహారం వస్తుంది. అందుకనే వాళ్ళకి తప్పని పరిస్థితుల్లో వ్యవసాయం చేయడానికి బయటికి వెళ్ళేవాళ్ళు. అందుకని వాళ్ళ శ్రమలు వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ఎందుకు చెప్తున్నారంటే, విత్తడానికి ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళాల్సిందే. ఇప్పుడు సేవకులుగా ఉన్నవాళ్ళు గురించి, లేదా దేవుని యొక్క మాటలు తెలుసుకున్న వాళ్ళు, ఇంకొకరు ఇతరులతోటి సువార్తను పంచే వాళ్ళని దీంట్లో మనం ఇన్వాల్వ్ చేసుకొని చూడాలి. అంటే సువార్త చేసేవాళ్ళు
వాళ్ళ కంఫర్ట్ జోన్లో ఉండి సువార్తను చేయలేరు అనేది మొట్టమొదటి విషయం అన్నమాట. విత్తడానికి ఉన్న విత్తేవాడు ఎప్పుడు కూడా ఏం చేయాలి? బయటికి వెళ్ళాలి. బయలు వెళ్ళి విత్తనం చల్లాలి. సో నేను ఉన్న చోటన చల్లుతా అంటే సరిపోదు. అది అంటే ఇంట్లో మనం విత్తనాలు చల్లుకుంటే చేయాలి. కంపల్సరీ ఆయన బయటికి వెళ్ళాలి, విత్తనాలు వెదజల్లాలి. మరి ఫలితం ఏ విధంగా ఉంటుందనంటే అంతా కూడా మనం 100 అంటే 100 గింజలు చల్లితే 100 మనకి రిటర్న్ వస్తాయి అని అంటే లేదు. వాటిలో కొన్ని రాతి నెలలో పడతాయి, కొన్ని త్రోవ పక్కన పడతాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడతాయి, కొన్ని మాత్రమే మంచి నెలలో పడతాయి. అయితే ఈ విత్తనాలు చల్లే వాళ్ళు ఎవరైనా సరే వీటిలలో కొన్ని గింజలు పక్కన పడాలి అని ఎవరు కూడా చల్లరండి. అన్ని విత్తనాలు కూడా మంచిగా నాకు మళ్ళీ లాభాన్ని తీసుకురావాలనే ఆశతోని మంచి నేలలోనే పడాలనే చల్లుతారు ఎవరైనా. కొన్ని పక్కన పడతా ఉంటాయి. సో దేవుని వాక్యాలు గురించి వీటిని చెప్తా ఉన్నారు. దేవుని వాక్యము ఈ విధంగా ఉంటుంది, దేవుని యొక్క రాజ్య సువార్త కూడా ఈ విధంగా ఉంటుందని ఇక్కడ మనం గమనించాలి. చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు. పాస్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పండి, అసలు ఇప్పటివరకు కూడా ఈ పాస్టర్ గారు విత్తేవాడు, విత్తనాలు, వ్యవసాయం అని చెప్తున్నారు కదా, అసలు ఇవన్నీ కూడా దేనితో పోల్చి చెప్తున్నారు? విత్తేవాడు, విత్తనాలు, వ్యవసాయం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అండి, విత్తేవారు ఎవరంటే ఇక్కడ మనిషి కుమారుడు అని చెప్పేసి వాక్యంలోనే తర్వాత రాయబడి ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు విత్తుతున్నారు. ఏం విత్తుతున్నారంటే సత్యాన్ని, వాక్యాన్ని. మనం బైబిల్లో చూసుకున్నట్లయితే ఆయనే మార్గం, సత్యము, జీవం అని చెప్పేసి రాయబడింది. అంటే ఆయన సత్యాన్ని భూమి ఇంతకుముందు ఈ మనుషులు ఎవరు కూడా ఇంతకుముందు ఎరుగని సత్యాన్ని ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఈ ఉపమానం ద్వారా. ఏ మనిషి కుమారుడు సత్యాన్ని, సత్యం అనే విత్తనాన్ని వెదజల్లుతూ ఉన్నారు. ఎక్కడ అంటే ఈ భూమి మీద, ఈ మనుషుల్లో, ఈ ఫీల్డ్లో అందరికీ కూడా ఆయన వాక్యాన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అక్కడితో ఆగిపోలేదు. ఆ తర్వాత అదే మనిషి కుమారుడు ఆత్మ ద్వారా అందరికీ బోధించడానికి సిద్ధంగా ఉన్నారు. సేవకుల ద్వారా, పరిచారకుల ద్వారా, ఇవాంజలిస్టుల ద్వారా. వీళ్ళు ఎప్పుడైతే సువార్తను ప్రకటిస్తూ ఉన్నారో, సత్యాన్ని ఎప్పుడైతే వెదజల్లుతూ ఉన్నారో చాలా మందిలోకి ఆ సత్యం వెళ్తుంది, చాలా మందిలోకి ఆ సత్యం వెళ్ళట్లేదు. ఇదండి దాని అర్థం. చాలా బాగా చెప్పారండి. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని వచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. విత్తేవాడు, విత్తనం అనే ఈ ఎపిసోడ్కి మీ అందరికి కూడా స్వాగతం అండి. మరిన్ని విషయాలు పాస్టర్ గారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, మరి ఇందాకటి దాకా కూడా చాలా చక్కగా ఈ విత్తేవాడు, విత్తనం అసలు ఏంటి, వాక్యంలో ఏముంది అనే చక్కగా వివరించారు. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ విత్తేవాడు విత్తడానికి వెళ్తున్నాడు అనే ఈ వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? చాలా చక్కటి ప్రశ్న అండి. విత్తాల్సిన వాళ్ళు ఎప్పుడు కూడా ఖచ్చితంగా బయటికి వెళ్ళాలనేది సింపుల్ అర్థం దీనికి. అవును. అంటే ఉన్న చోట మనం విత్తనాలు చల్లి ఫలితం ఆశించడానికి అవకాశం లేదు. ఇంతకుముందు మనం ఇదే ఎపిసోడ్ ప్రారంభంలో చెప్పుకున్న విధంగా ఎవరైనా సరే, అది ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా వ్యవసాయం చేస్తారు. వ్యవసాయంలో ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి. మనం ఈ సంవత్సరం ఒక గింజను నమ్మి వేస్తున్నామనంటే ఆ కంపెనీ ఏంటో మనకు తెలియదు. విత్తనాలు అమ్ముతున్నారు ఒకళ్ళు, అవి తీసుకొచ్చి ఆ విత్తనాలు చల్లుతున్నాం. దాంట్లో ఎంత ఫలితం వస్తుంది అంటే మనం ఎవరైనా సరే అందులో 50% వస్తే చాలు అనుకొని వేయరు ఎవరు కూడా. 100% కూడా రావాలనే ఆశతోనే వేస్తారు. 100% వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఎవరు కూడా కాదనుకోరు కూడా. ప్రయత్నం మాత్రం మనకి 50% వచ్చినా అదే ప్రయత్నం ఉంటుంది, 100% వచ్చినా, ఈవెన్ 20% రిటర్న్ వచ్చినా కానీ చేయాల్సిన చాకరీ పని మొత్తం కూడా అదే. అంటే ఇప్పుడు నేను ఒక వరి పొలం వేసాను అనుకోండి, ఎకరం, దాంట్లో నాకు అందులో 10 బస్తాలు పండుతున్నా అంత పని చేయాలి. కేవలం అది 5 బస్తాలు నాకు రిటర్న్ వచ్చినా కానీ అంత పని చేయాలి. లేదా దేవుని దయ వల్ల ఒక 30 బస్తాలు అందులో పండినా కానీ పని మాత్రం సేమ్. ఫలితం ఎంత వస్తుంది అనేది మనం ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. తర్వాత ఆ వచ్చిన ఆ ఫలితం అంటే ఇప్పుడు 10 బస్తాలు పండింది అనుకుందాం, మార్కెట్కి తీసుకెళ్ళిన తర్వాత అంత రేటు బలుకుద్దా లేదని కూడా మనకు తెలియదు. కాకపోతే మన ఆశ, ఆలోచన అంతా ఏంటి అని అంటే మంచి జరుగుతుంది, ఖచ్చితంగా నాకు మేలు జరుగుతుంది, లాభం జరుగుతుంది అనే ఒక ఆశతోనే ఏ రైతు అయినా సరే వ్యవసాయం చేస్తాడు. అవును కదండి. లేదంటే ప్రతిసారి వడ్లు చల్లిన వెంటనే లక్షల్లో ఆదాయం వచ్చేస్తుంటే రైతులందరూ ఇప్పుడు పేదలుగా ఎందుకున్నారు కదా. అంటే వ్యవసాయంలో అన్నిసార్లు మనం అనుకున్నంతగా గొప్పగా రిటర్న్స్ అనేవి ఉండవు, లాభం ఉండకపోవచ్చు. అయినా సరే
విత్తడానికి బయటికి వెళ్తూనే ఉన్నారు. ఇది దేవుని యొక్క రాజ్య సువార్తను గురించి పోల్చి చెప్తా ఉన్నారు. దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రచురం చేస్తూ వీధుల్లో సువార్త చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు ఆ వీధుల్లో సువార్త విన్న వాళ్ళందరూ కూడా వెంటనే క్రైస్తవులుగా మారిపోతున్నారా అంటే లేదు. కొంతమంది తిడుతున్నారు, మీరు ఎందుకు సువార్త చేస్తున్నారు. కొంతమంది కొడుతున్నారు, అసలు మీరు మా ఊరికి రావద్దని చెప్పని నెట్టేస్తా ఉన్నారు. కేవలం కొద్ది మంది మాత్రం, 100 మందిలో ఒక్కరిద్దరు దేవుణ్ణి, వాళ్ళు ఆ వాక్యాన్ని గ్రహింపుతోటి విని ఇంకా నేర్చుకోవాలనే ఆశతోటి ఉన్నారు. వాళ్ళు కూడా చివరి వరకు దేవునితో ఉంటారా లేదని తెలియదు. కానీ మనకిచ్చిన బాధ్యత ఏంటి అంటే ఈ రాజ్య సువార్తను సకల జనులకు మనం తీసుకొని వెళ్ళడమే క్రైస్తవులకు దేవుడిచ్చిన బాధ్యత. ఈ బాధ్యత స్వీకరించిన ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యపు వెలుగులో ముందుకు వెళ్తూ ఉండాలి. అపోస్తుడైన పౌలుకైతే ఈ హెబ్రీయుల పత్రిక 11:8 ఈ విధంగా చెప్తా ఉన్నారు, వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదును అని చెప్తున్నారు. దూరంగా అన్యజనుల్లోకి పంపుతా ఉన్నారు. ఆయనకు అక్కడ బంధువులు లేరు, ఎవ్వరు లేరు. కానీ దేవుని యొక్క వాక్యం అక్కడ అవసరం ఉన్నది. అక్కడ బీడు వారిపోతున్న పొలాల లాంటి పరిస్థితులు దేవుడు చూస్తూ ఉన్నారు. అందుకని అక్కడికి ఒక మంచి వ్యవసాయదారుకుడిగా పౌలును పంపాలనుకున్నారు. ఇంకా మనం చూసినప్పుడు క్రీస్తుతో ఐక్యం కావడానికి పిలుపు పొందే ప్రతి ఒక్కరు కూడా తమకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించాలి అని చెప్పని ఈజీ వైట్ గారు మెన్షన్ చేస్తూ ఉన్నారు. అంటే క్రైస్తవుడిగా మనం ఒక కంఫర్ట్ జోన్లో బ్రతికేస్తున్నామనంటే మనము సుఖానికి అలవాటు పడిపోయాం. దేవుని సువార్త మనం చేయట్లేదని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక కంఫర్ట్ జోన్ని మనం క్రియేట్ చేసుకొని ఇక్కడ నాకు బాగానే ఉంది, అంత సంతోషంగా ఉంది అనుకుంటే మనం దేవుడు మనకిచ్చిన బాధ్యతలను మనం నిర్వర్తించడం లేదని అర్థం. అంటే మనం 6 దినాలు కూడా మన కోసం కష్టపడుతున్నాం, కానీ దేవుని కోసం మనం ఏం చేయట్లేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా పాత మైత్రీ బంధాలన్నీ కూడా తెగిపోవాలి. జీవితానికి సంబంధించిన రకరకాల ప్రణాళికలన్నిటికీ కూడా మనం స్వస్తి పలకాలి అని చెప్పని ఈజీ వైట్ గారు చెప్తా ఉన్నారు. నీకు, నాకు లేదా మనలో చాలామందికి రకరకాల ప్రణాళికలు ఉండొచ్చు. వాటిని ఎక్కువగా మనం చూస్తూ దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. అంటే ఏదో గోల్ పెట్టుకుంటాం, ఉద్యోగం, ఫలానా ఉద్యోగం సంపాదించి, ఉద్యోగం చేయడం తప్పనట్లేదు. కానీ అదే జీవిత ధ్యేయంగా పెట్టుకొని ఆ ఉద్యోగం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. చివరికి ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ బిజీలోనే దేవునికి దూరం అయిపోయి ఇంకా ఆ బిజీ లైఫ్ ఇంకా నేను సాటిస్ఫైడ్, ఇది నాకు దేవుడు ఇచ్చిన జీవితం అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు మనకిచ్చిన బాధ్యతను మనం మర్చిపోతూ ఉంటాం. అందుకని మనం కంఫర్ట్ జోన్ని విడిచిపెట్టి సువార్తకు బయటికి వెళ్ళాలి అని ఉద్దేశిస్తూ విత్తువాడు విత్తడానికి బయలుదేరి వెళ్ళాడు అని. వాస్తవంగా యేసుక్రీస్తు కూడా తన కంఫర్ట్ జోన్ విడిచిపెట్టి బయటకు వచ్చారు అనేది ఆయనకి తెలుసు. ఆయన ఉన్న ప్రదేశం నుంచి బయటకు వస్తే సాతాను ద్వారా శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆయన నమ్ముకున్న వారు ఆయనని మోసం చేస్తారని, ఆయన ప్రేమించిన వారు ఆయన తిరిగి కొడతారని కూడా ఆయనకు తెలుసు. ఆయన అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుసు. అందుకనే ఆయన ఒక దగ్గర భయపడుతూ కూర్చొని ఉండలేదండి. ఆయన ధైర్యంగా ముందుకు వచ్చారు. ఆయనకున్న కంఫర్ట్ జోన్ని విడిచిపెట్టారు. ఆయనకున్న మొత్తం సంతోషం, సుఖభోగాలన్నింటిని కూడా విడిచిపెట్టి బయటకు వచ్చారు. అపోస్తులుడైన పౌలుకు కూడా అదే బాధ్యత ఇచ్చారు, ఆయన నెరవేర్చారు. చివరిలో ఆయన ఏం చెప్తారు అపోస్తులైన పౌలు, నేను మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించి తిని. అది అటువంటి మంచి సాక్ష్యం మనలో అందరికీ కూడా ఉండాలని జ్ఞాపకం చేస్తూనే విత్తేవాడు విత్తడం కోసం బయటికి వెళ్ళాడని చెప్పారు. అద్భుతంగా చెప్పారండి పాస్టర్ గారు. మరి మీరు చెప్పండి, ఇప్పుడు అసలు ఈ వాక్యాన్ని విత్తనంతో ఎందుకు పోల్చారంటారు? ఈ విత్తనం అనండి, విత్తనం వేసే వాళ్ళు ఎవరు, విత్తనం అంటే ఏంటి, తర్వాత పొలం అంటే ఏంటి, ఫీల్డ్, ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ ప్రత్యేకంగా అసలు విత్తనంతోనే ఎందుకు పోల్చారంటే, ఇప్పుడు ఒక విత్తనం ఉందంటే కొన్ని విత్తనాలు కొన్ని చోట్లే పండుతాయి. ప్రతి విత్తనానికి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. ఇప్పుడు విత్తే వాళ్ళు తెలిసి, ఇప్పుడు ఎడారిలో కొన్ని పంటలు పండుతాయి, ఖర్జూరాలు, తర్వాత ఈ ఇసుకున్న చోట డ్రాగన్ ఫ్రూట్ ఇలాంటివి పండుతూ ఉంటాయి. ఎలాంటి ప్రదేశాల్లోనైనా ఇది పండుతుంది అనే చెట్లు చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు జామ చెట్లే కానీ లేదంటే మంచిగా నీళ్ళుండే చెట్లే తీసుకుపోయి మనం ఎడారిలో వేస్తామంటే అవి అక్కడ పండవు. ఈ విత్తనం అనేది కూడా ఎక్కడ వేయాలి, ఎలా వేయాలి అని అన్నీ కూడా తెలిసి ఉండాలి. ఇప్పుడు ఈ వాక్యాన్ని విత్తనంతోనే ఎందుకు పోల్చారనంటే, ఇప్పుడు వాక్యము ఎవరి దగ్గర ఎలా చెప్పాలో ఖచ్చితంగా తెలిసి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎగ్జాక్ట్గా అదే చేశారు. ఇప్పుడు సద్దుకైలు, పరిసయ్యులు వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు బాగా ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి సరిపోయే
వర్తమానాన్ని ఉపమానాన్ని చెప్పారు. అలానే పేదవాళ్ళు, తర్వాత పని చేసుకునే వాళ్ళు, కష్టాల్లో ఉండేవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి సరిపోయే ఉపమానాన్ని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ ఉపమానం చెప్పినా అదేంటిది వాక్యమే, అది సత్యమే, దాంట్లో అబద్ధమేం లేదు. కాబట్టి ఆయన ఏం చేశారంటే అర్థమయ్యేలా వాక్యాన్ని విత్తనం ద్వారా పోల్చి ఇలా చెప్తే వీరికి అర్థమైద్ది, ఇలా చెప్తే వారికి అర్థమవుతుంది అనే రీతిగా ఈ వాక్యాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పడం జరిగింది. తర్వాత మనం 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో చూసుకున్నట్లయితే, మీరు క్షయబీజం నుండి కాక దేవుని వాక్యము వలను అక్షయ బీజం నుండి పుట్టినవారని చెప్పేసి వ్రాయబడతా ఉంది. అంటే నశించిపోయే వాక్యాన్ని నశించిపోయే విత్తనంగా దేవుడు మనకి ఇవ్వలేదండి. ఆయన చెప్పే ప్రతి మాట, ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా మనం బ్రతకగలమని చెప్పేసి వాక్యంలో ఉంటుంది. అంటే దేవుడు మనకిచ్చే వాక్యము మనల్ని ఈ భూమి మీద మాత్రమే కాదు, చనిపోయిన తర్వాత కూడా బ్రతికింపజేస్తుంది అనే ఉద్దేశంతో వాక్యం చెప్పడం జరిగింది. చాలా బాగా చెప్పారండి. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. విత్తేవాడు విత్తనాలు అనే ఈ యొక్క ఎపిసోడ్కి మీ అందరికి కూడా స్వాగతం అండి. మరిన్ని విషయాలు పాస్టర్ గారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, మీరు మాకు ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పండి. అంటే ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు మీరు చాలా విషయాలు చెప్పారు. ఇందాక బైబిల్లో కూడా మనం చదివాం ఏంటంటే వివిధ రకాల నేలల గురించి ఈ ఉపమానంలో ప్రస్తావించారంటే దారి ప్రక్కన పడ్డ విత్తనాలు, రాతి నేల, ముండ్ల పొదలు, ఇవన్నీ కూడా మనం ప్రస్తావించాము. ఇవి వేటికి సూచనగా ఉన్నాయి? ఇక్కడ అసలు ఈ విత్తనాలకు సంబంధించిన ఉపమానం అంతా కూడా రాజ్య సువార్తకు సంబంధించిందని ఇదే అధ్యాయంలో ఉన్నది. 37వ వచనం నుంచి మనం చూడవచ్చు. అప్పుడు ఈ విషయాలన్నీ కూడా భూమి మీద జరుగుతున్న సువార్త పరిచర్య గురించిన విషయాలు అన్నమాట. అంటే వాక్యము విత్తనాలకు సూచనగా ఉంది. దేవుని వాక్యమే విత్తనాలు. సో ఈ విత్తనాలు మనం విత్తుతున్నప్పుడు అన్నీ కూడా సరైన నేలలోనే ఉన్నాయా, అన్నీ కూడా ఫలభరితంగా ఉన్నాయా అంటే ఖచ్చితంగా అవకాశం లేదు. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడుతూ ఉన్నాయి. వీటిని దేనికి సూచనగా ఉన్నారనంటే వాక్యం వింటారు కానీ తర్వాత దాన్ని పూర్తిగా మర్చిపోతారు. అటువంటి వ్యక్తుల గురించి ఇక్కడ చెప్తా ఉన్నారు. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అనంటే, వాక్యము విత్తనాలు అయితే ఈ త్రోవ పక్కన ఒక గింజ పడినప్పుడు అది మొలకెత్తకపోతే దాన్ని పక్షులు వచ్చి తినేస్తున్నట్టుగా మనం చూడవచ్చు. పట్టుకొని వెళ్ళిపోతున్న ఈ పక్షులు ఎవరు అంటే సాతాను. దేవుని యొక్క వాక్యము జీవానికి ఆధారంగా ఉన్నదని మనందరికీ కూడా తెలుసు. దేవుని యొక్క వాక్యంలో జీవం ఉన్నది. ఈ సాతాను ఏం చేస్తాడంటే, ఎవరు ఉపయోగించుకొని విత్తనాలు లాంటి వాక్యము సాతాను తీసుకొని వెళ్తాడు. సాతానుకు వాక్యంతో అవసరం ఏముంది అంటే, ఇవే వాక్యాలను తీసుకొని వెళ్ళి యేసుక్రీస్తు లాంటి వాళ్ళని కూడా శోధిస్తాడనమాట. అంటే మీకు జ్ఞాపకం ఉన్నదా, మొదటి 3 శోధనలు యేసుక్రీస్తు ఎదుర్కొన్నారు. ఈ రాత్రి రొట్టెగా మార్చుకొని తిను అని, తర్వాత ఆయన్ని బాప్తిస్మం తర్వాత జరుగుతున్న శోధనలు అనమాట. నువ్వు ఇక్కడ నుంచి దూకు, దేవతలు వచ్చి నిన్ను పట్టుకుంటారని, కాళ్ళకి రాయి తగలకుండా పట్టుకుంటారని చెప్తారు. సో ఇవి వాక్యంలో నుంచి ఆయన కోట్ చేసినాయి. సాతానుకు కూడా వాక్యము తెలుసు. సాతానుకు వాక్యంలో ఉన్న ఆ మర్మం తెలుసు, దాంట్లో ఉన్న శక్తి బలం ఏంటిది అనేది తెలుసు. అందుకనే వాక్యాన్ని తాను కూడా ఎత్తుకుపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దానికి దారి పక్కన పడ్డ విత్తనం లాంటి పరిస్థితుల్లో, అంటే ఎవరు దేవుని వాక్యం విని తీసుకొని పరిస్థితులు ఎవరైనా ఉంటే దాన్ని సాతాను ఉపయోగించుకుంటా ఉన్నాడు. ఈ విత్తనాలు తిన్న పక్షి ఏ విధంగా బలవంతుడుగా మారుతూ ఉన్నాడో, ఈ వాక్యాన్ని ఎత్తుకుపోతున్న సాతాను మనకంటే కూడా, విశ్వాసుల కంటే కూడా బలవంతుడిగా మారుతూ ఉన్నాడు. ఇంకొకటి, రాతి నేల మీద పడుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే, వీళ్ళు వాక్యం వింటారు చక్కగా, బాగానే ఉన్నది, కానీ మొక్క మొలిసిన తర్వాత ఏమవుతుంది, ఎండ బాగా రాగానే వేరు మాడిపోతుంది. అంటే అప్పటి వరకు వాక్యం విని వెంటనే నేను అది చేయాలి, ఇది చేయాలి, నేను కూడా సువార్త చేయాలి, నేను కూడా పరిచర్యలో ఇంత చేయాలి, అంత చేయాలి అనుకుంటాం. కానీ చిన్న శ్రమ రాగానే మన విశ్వాసం వాడిపోతూ ఉంది. అటువంటి వారిని ఈ రాతి నేల మీద పడ్డ విత్తనాలతోటి పోలుస్తూ ఉన్నారు. తర్వాత ముండ్ల పొదల గురించి చెప్తా ఉన్నారు. ముండ్ల పొదలు అంటేనేమో వీళ్ళలో ఆసక్తి ఉన్నది, ఇటువంటి వాళ్ళలో ఆసక్తి ఉన్నది, దేవుని వాక్యం పట్ల, దేవుని సువార్త పరిచర్య పట్ల ఆసక్తి ఉన్నది. కానీ కొన్ని శ్రమలు, ముళ్ళ పొదలు లాంటి శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వాళ్ళ మీదకి వచ్చేటప్పటికి వారి విశ్వాసం ఇంకా
బలహీనమైపోతుంది, ఎదగలేకపోతూ ఉన్నారు. అందులోనే కొన్ని రోజులుండి ఆ ముళ్ళ పొదల కింద అణిచివేయబడి వాళ్ళ విశ్వాసం చనిపోతూ ఉన్నది. కేవలం కొద్ది మంది మాత్రమే మంచి నిలబడిన విత్తనాల్లాగా ఉంటున్నారు. వాళ్ళు దేవుని ద్వారా దినదినము మరి మనకి వాక్యం ఉందిగా, నీరు కట్టి నారు పోసి నీరు కట్టిన విధంగా వారు చక్కగా ఎదిగి ఫలించిన వాళ్ళుగా ఉంటున్నారు. సో వాళ్ళు మాత్రమే దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ దేవుని యొక్క విశ్వాసంలో ఎదుగుతూ దేవుని యొక్క వాక్యానికి తగినట్టుగా ఎదుగుతున్న వాళ్ళుగా ఉన్నారు. చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు. పాస్టర్ గారు, మరి మీరు చెప్పండి చివరిగా, మరి ఈ మంచి నేలను పడిన విత్తనాలు ఏంటి, అసలు ఈ మంచి నేల అంటే ఏంటి, ఏ విధంగా ఇవి సిద్ధం అవుతాయి అనే విషయాన్ని తెలియజేయగలుగుతారా? మనకి మత్తయి సువార్త 13వ అధ్యాయము ఇప్పుడు మనం చదువుకున్న ఉపమానంలోనే చివరిగా 23వ వచనంలో ఈ విషయం గురించి ఉంటుందండి. మంచి నేల పడిన విత్తనాలు ఎవరంటే విని గ్రహించిన వారని చెప్పేసి వాక్యంలో రాయబడతా ఉంది. నాకు పాస్టర్ గారు చాలా విషయాలు చెప్పారు. కొంతమంది వింటారు, వెంటనే వదిలేస్తారు, అతిశయపడతారు, శ్రమ రాగానే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వీళ్ళు ఎవరంటే స్థిరంగా నిలబడేవాళ్ళు. మంచి నెలలో పడిన విత్తనం ఏమవుతుందంటే కరెక్ట్గా నీళ్ళు అందుతాయి, కరెక్ట్గా ఆ మొక్క వెతుకుతుంది, ఆ కాండం నుంచే అది ఎంతో దృఢంగా బలంగా మొక్క అనేది ఎదగడం జరుగుతూ ఉంటుంది. సరైన టైంలో అది ఫలాలు కూడా ఇస్తుందని చెప్పేసి మనం చూసుకుంటూ ఉంటాం. ఇప్పుడు నీటి దగ్గర లేనిదో బాగా ఎక్కువ నీరున్నా కానీ అది కుళ్ళిపోయిద్ది, అసలు నీరు లేని దగ్గరైనా అది పాడైపోయిద్ది, ఎండిపోయిద్ది. కానీ సరైన ప్లేస్లో ఉండేదానికి ఏమవుతుందంటే ఎప్పుడు కూడా ఆత్మీయ ఆహారం అనేది అందుతూ ఉంటుంది. ఇప్పుడు విశ్వాసుల విషయంలోనే కానీ లేదంటే మన విషయంలోనే కానీ మనం చూసుకున్నప్పుడు ఎప్పుడైతే దేవుడితో అనుదిన సంబంధం మనకుంటుందో, ఎప్పుడైతే మనకి సరిగా నీళ్ళు ఇప్పుడు చెట్టే ఉందనుకోండి, సరిగా నీళ్ళు అందుతున్నప్పుడు ఏమవుతుంది, దృఢంగా ఎదుగుతూ ఉంటుంది. మనం కూడా సరిగా వాక్యం అందుతున్నప్పుడు, సరిగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం కూడా ఏమవుతాం, విశ్వాసంలో బలంగా ఉంటాం. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఇరుకులు వచ్చినా కానీ దేవుడి నుంచి మాత్రం తొలగిపోం. అంత మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ఆశ్రయం ఇచ్చేవారిగా మనం ఉండగలుగుతామండి. చాలా చాలా అద్భుతంగా వివరించారు పాస్టర్ గారు. మాకు ఈ విషయాలన్నీ కూడా చక్కగా తెలియజేసినందుకు గాను మీ ఇద్దరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. చూస్తూనే ఉన్నారు కదండి, ఉపమానాల గురించి చాలా చక్కగా చర్చిస్తూ ఉన్నాం. మనకి తెలియని అనేక విషయాలను మనం తెలుసుకుంటున్నాం. ఇంకా మరిన్ని ఎపిసోడ్స్లో, తర్వాత రాబోయే ఎపిసోడ్స్లో ఇంకా ఉపమానాలన్నిటి గురించి కూడా మనం చర్చించబోతూ ఉన్నాం. కాబట్టి చూస్తూనే ఉండండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే వాటన్నిటికి కూడా మీరు జవాబును పొందుకోవచ్చు మా ఈ కార్యక్రమం ద్వారా. మరి ఒక ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు కూడా మీ అందరికీ వందనాలు.